మీ పిల్లవాడు చదువులో వెనకబడితే వెంటనే టీచర్ నిందిస్తున్నారా? అయితే ఒక్క నిమిషం. పేషెంట్ మందు మింగకపోతే డాక్టర్ ఏం చేయగలడు? ఉపాధ్యాయుడు మార్గదర్శి మాత్రమే. మాయగాడు కాదు. విద్యార్థికి మార్కులు తగ్గగానే అధికారుల నుండి రాజకీయ నాయకులు వరకు అందరూ ఉపాధ్యాయుడినే వేలెత్తి చూపుతారు. కానీ విద్యా వ్యవస్థ అనేది ఒక ఏకపక్ష పోరాటం కాదు. అది ఒక త్రిముఖ వ్యూహం. ఒకవైపు గురువు, రెండో వైపు విద్యార్థి, మూడో వైపు తల్లిదండ్రులు. ఈ 3 స్తంభాల్లో ఏ ఒక్కటి వంగినా విద్యా సౌధం కూలిపోతుంది. టీచర్ బాధ్యత 33%, కానీ మిగిలిన 67% వైఫల్యాన్ని కూడా టీచర్ ఖాతాలోనే వేసి చేతులు దులుపుకుంటున్నారు. ఒక్కసారి చరిత్ర చూడండి. ద్రోణాచార్యుడు ఒక్కడే, సిలబస్ ఒక్కటే, విద్యార్థులు 105 మంది. మరి అర్జునుడు మాత్రమే ఎందుకు మహాయోధుడయ్యాడు? మిగిలిన 104 మందిలో లోపం ఎక్కడుంది? గురువులోనా? కాదు, విద్యార్థి గ్రహణ శక్తిలో, వారి శ్రద్ధలో. కంసాల చేతికి స్వచ్ఛమైన బంగారం ఇస్తే అద్భుతమైన హారం చేస్తాడు. కానీ మట్టినిచ్చి బంగారం గొలుసు చేయి అంటే అది సైన్స్కి సాధ్యం కాదు. ఇంకా టీచర్కి ఎలా సాధ్యం? క్రమశిక్షణ లేని, మొబైల్కి బానిసైన పిల్లలను పంపి అద్భుతాలు చేయమంటే ఎలా? ఒక్కసారి లెక్కలు చూద్దాం. రోజుకి 24 గంటలు, స్కూల్లో ఉండేది కేవలం 6 గంటలు, ఇంట్లో ఉండేది 18 గంటలు. ఆ 18 గంటలు